నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, టీఎస్ఆర్ అవార్డ్స్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి పేరు మీద చాలా ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఉన్నాయి. శోభన్ బాబు గారి పేరు మీద అవార్డ్ అనేది పెట్టడం అనేది అసలు అది ఎందుకు వచ్చింది మీకు అలాంటి ఐడియా? మాకు రాలేదమ్మా. ఇది అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అని ఆ పిల్లలు వాళ్ళు అద్భుతమైన పిల్లలు వాళ్ళు 10 సంవత్సరాలు అయింది ఆయన దివంగతులయ్యి. అయినా కూడా ఆయన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి రాజమండ్రిలో ఆయన విగ్రహం స్థాపించారు. 2012లో దాసనారాయణరావు గారి నేతృత్వంలో వజ్రోత్సవం చేశారండి. ఆయన 75 ఏళ్ళని చేసి అప్పుడు 75 మంది పేదవాళ్ళకి డబ్బులు పంచారు. ఇప్పుడు ఒక కొత్త ఆలోచనతో గురువుగారు లేరండి, మీరే మా గురువుగారు, మీరు గౌరవాధ్యక్షులుగా ఉండి ఒక కన్వీనర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నడపాలంటే మేము డిజైన్ చేసాము. అప్పుడు అంటే శోభన్ బాబు ఆయన ఒక ఎవర్ గ్రీన్ హీరో కాబట్టి ఎవర్ గ్రీన్ పదంతో తప్పనిసరిగా అవార్డులు ఇవ్వాలని. అలాగే ఎన్టీ రామారావు గారిని కలిసినప్పుడు మానవుడు మహనీయుడు రాస్తున్నామని చెప్తే ఎస్ నేను ఎప్పుడో చెప్పాను ఆయన ప్రామిసింగ్ హీరో అని అన్నారు. అందుకని ఆ ప్రామిసింగ్ శబ్దంతో ఒక మహానుభావుడు అని ఆ పదం ప్రజలందరూ వాడే పదం, ఈ 2 పదాలతో 2 అవార్డులు. అలాగే ఉత్తమ చిత్రాలు, అలా మరుపురాని కథానాయకులు, ఆయనతో నటించినటువంటి నటీమణులు సామాన్యులు గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒకసారి చూపించి ఆ అవార్డుల రూపంలో ఒకసారి మళ్ళీ ఆ మహానుభావుడిని జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళ కోరిక. ఆ కోరిక మీరు చూస్తున్నారు. జనం ఇంకా అసలు అప్పుడే ఇంకా కార్యక్రమం మొదలవకముందే మొత్తం నిండిపోయింది హాల్ అంతా. అంటే శోభన్ బాబు గారు అంటే ఎంత ప్రేమ జనానికి. ముఖ్యంగా మా ఆవిడ పెద్ద ఫ్యాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను ఒప్పుకోకపోతే వంట చేసి పెట్టదామని భయవేసి ఒప్పుకున్నాను. శోభన్ బాబు గారికి అంటే మీరు ఏ సినిమాలకి చేశారు? ఎందుకంటే మా వయసు చాలా చిన్నది సార్, మీరు క్షమించాలి. అదే మా ఓపెనింగ్ మొదటి సినిమా మానవుడు మహనీయుడు. ఒక చిన్న చిన్న సినిమాలు చాలా రాసామమ్మ అంతకుముందు, కానీ ముందు రాసిన హీరో సినిమా శోభన్ బాబు గారు. ఆ తర్వాత కృష్ణ గారితో కలిపి ముందడుగు, అలా జైలు పక్షి, మహాసంగ్రామం, అన్నిటిని మించమ్మ. ఇక ఆయన నాకు వద్దు అని అనుకున్నప్పుడు పట్టుబట్టి దోషి నిర్దోషి మేము తీసుకొచ్చాం ఆయన్ని. నేను వేయను కదా, మీరు ఓల్డ్ గెటప్ వేయొద్దండి, జడ్జి క్యారెక్టర్ అదే హీరో ఈ సినిమా కంటే ఒప్పుకుని అప్పుడు చాలా ప్రేమించాడమ్మా. ఆ తర్వాత ఇక ఆయన ఆల్మోస్ట్ లాస్ట్ ఫినాల్టిమేట్ సినిమా అనుకుంటాం అది సర్పయాగం మేము డైరెక్ట్ చేసాం. ఒక అద్భుతమైన సక్సెస్ అన్నమాట అది సర్పయాగం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వస్తే చూడండి. అసలు శోభన్ బాబు గారి పెర్ఫార్మెన్స్ బిత్తరపోతారు, అంత అద్భుతంగా నటించారు ఆయన ఆ సినిమాలో. అది మా అనుబంధం అయింది. ఇంకా అంటే ఆయన పర్సనల్గా మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఆయనతోటి? అంటే శోభన్ బాబు గారు అంటేనే పంక్చువాలిటీ, ఆయన అసలు నిబద్ధత కానివ్వండి, ఆయన ఏదైనా ఒక క్రమశిక్షణ అని చెప్తారు కదా. సో మీ పర్సనల్గా మీతో ఎలా ఉండేవారు? ఆయన చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాడమ్మా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, సర్పయాగం హిట్ అయినప్పుడు మాకు 3 అమ్మాయిలు అయితే ఆయన ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఇంక 2 అమ్మాయి అవలా. నేను ₹1 తీసుకోకుండా నటిస్తాను, మీరు సినిమా తీసుకోండి, ఆ సినిమాలో బాగా మిగులుతున్నాయి అమ్మ, పిల్లలకి తేలిక పెళ్లి చేసేయచ్చు కదా అంటే. అదేంటి సార్ డబ్బులు లేకుండా యాక్ట్ చేయటువంటి అండి, మీరు 3 అన్నదమ్ములు కదా, నేను మీ 4వ బ్రదర్ని అనుకోండి, మీ అన్నయ్యని అనుకోండి అన్నాడు. అంతకు మించిన ఏముంది ఆయనతో మనకి అనుమానం. అలాగే మరి అవార్డ్ నామినేషన్స్ అనేవి ఎలా జరిగాయి? ఇక్కడ ఒక జ్యూరీ ఏర్పడ్డారమ్మా. ఈ కమిటీ మెంబర్లు కాకుండా బయట వాళ్ళని కొంతమందిని అందరినీ ఏర్పాటు చేసుకుని ఆ ఎవర్ గ్రీన్ డైరెక్టర్ ఎవరికి ఇవ్వాలి, ఎవర్ గ్రీన్ రైటర్ ఎవరికి ఇవ్వాలి, ఇలా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రామిసింగ్ మాత్రం మా చేతులు ఏదో ఒక ఛానల్ ద్వారా వాళ్ళు ఓటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు మాకు ఆ రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ ప్రకారం మేము ఇక్కడ అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పండి, శోభన్ బాబు గారు అంటే ఎందుకంత ఇష్టం చెప్పండి? ఫ్యామిలీ హీరో. నేను నా లైఫ్లో ఫస్ట్ సినిమా చేసిన మనుషులు మారాలి, ఫస్ట్ సినిమాది చాలా ఇష్టం. అప్పటి నుంచి మరీ ఎక్కువ. ఎందుకంత ఇష్టం అంటే ఆ టైంలో అసలు ఆయన అంటే ఇప్పుడు మనం లవర్ బాయ్ అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఆయన లవర్ బాయ్ కదా. చాలా ఇష్టం, ఒక బ్రదర్ లాగా ఇచ్చేసాను. అది చాలా ఇష్టం, ఒక బ్రదర్ అన్నలాగా. ఏ సినిమాలు అంటే బాగా లైక్ చేస్తారు? చాలా సినిమాలు చూస్తానండి. మా వాళ్ళు రాసేయన్నీ నాకు ఇష్టమే. మా బ్రదర్స్ రాసేయి. సినిమా స్టార్ట్ అయింది, మనుషులు మారాలతోనే స్టార్ట్ అయింది సినిమా.
థ్యాంక్ యూ సో మచ్ అండి.